రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వెల్కమ్స్ యూ. ఈరోజు మనం పర్సంటేజ్ టాపిక్ స్టార్ట్ చేస్తాము. ఈ పర్సంటేజ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అన్ని టాపిక్స్లో కూడా దీని అప్లికేషన్స్ బాగా థరోగా అప్లై అవుతాయి. అలాగే ఈ పర్సంటేజ్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. వీటి అప్లికేషన్ మిగిలిన టాపిక్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పర్సంటేజెస్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ పర్సంటేజ్ ఆర్ గివెన్. అప్పుడు అవన్నీ మనం థరోగా తెలుసుకుంటే కాస్త ఈజీగా ఉంటుంది. అందువల్ల ఈ పర్సంటేజ్ టాపిక్ మీద బేసిక్స్ అవి మొట్టమొదట జస్ట్ వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వీ గో టు ది ప్రాబ్లమ్స్. అసలు పర్సంటేజ్ ఏమిటి అని అంటే, ఎక్స్ పర్సంటేజ్ అని అంటే ఎక్స్ పర్సంటేజ్ అని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఫార్ 100 అని అర్థం. పర్సెంట్ అంటే మీనింగ్ ఏమిటంటే ఫార్ 100 అని అర్థం. పర్సెంట్ ఫార్ 100 అర్థం. X% ఎక్స్ ఫార్ 100. దాని అర్థం ఏంటంటే 70% అని మీనింగ్ ఏమిటంటే మీన్స్ ఇంప్లైస్ 70 ఫార్ 100 అంటే 100 మార్క్స్కి 70 మార్కులు వచ్చాయని అర్థం. పేపర్ అండ్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ కండక్ట్ చేస్తే 70 మార్కులు వచ్చాయని అంటారు. దాన్ని 70% అని వేస్తుంటారు. దీని ఫ్రాక్షన్ కూడా చూపిస్తుంటారు ఒక్కోసారి. ఆ ఫ్రాక్షన్ X% అని అంటే X/100 కూడా మనం రాసుకోవచ్చు ఇక్కడ. అలాగే 75% ఈజ్ ఈక్వల్ టు 75/100. దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 3/4 అని ఫ్రాక్షన్ లో కూడా వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ పర్సెంట్ అంటే 100తో కంపేర్ చేస్తే వచ్చే వాల్యూనే ఈ పర్సెంట్ గా మనం తీసుకుంటాము. అయితే పర్సెంట్ 100గా ఎందుకు తీసుకుంటారు? అసలు కంపారిజన్ ఎందుకు అవసరం అంటే, ఎవరికైనా ఒక స్టూడెంట్కి 200 మార్కులకి 120 మార్కులు వచ్చాయనుకోండి, 120/200 అని వేస్తాము. అలాగే ఇంకో స్టూడెంట్కి 150కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, అతను 100/150 అని వేస్తాము. వీళ్ళిద్దరిలో ఎవరు తెలివిగలవాడు, ఎవరికి మంచి మార్కులు వచ్చాయి కంపేర్ చేయాలంటే ఈ పర్సెంటల్గా మార్చుకున్నప్పుడే మనం తేలిగ్గా చెప్పచ్చు. లేకపోతే ఈ నెంబర్ ఆఫ్ మార్క్స్ని బట్టి మనం కంపేర్ చేసి చెప్పలేము. 120 మార్కులు వచ్చాయి, ఇక్కడ 100 మార్క్స్ వచ్చాయి కాబట్టి 120 మార్కులు ఎక్కువ వచ్చిన వాడే తెలివిగలవాడా అని అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. అందువల్ల పర్సెంటేజ్ మార్చుకున్నప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. ఏ విధంగా అంటే 120/100 200 అంటే 100తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు మనకు 0 0 క్యాన్సిల్ 60% అని వస్తుంది. అదే మాదిరి ఇక్కడ 100/150 ఉందనుకోండి, దీన్ని కూడా పర్సెంట్ గా మార్చామనుకోండి, 100% మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 times 3 times 200/3 అని వస్తుంది. అంటే ఇది 66 2/3% అని వస్తుంది. అంటే రెండు వాల్యూస్ ని మనం 100తో కంపేర్ చేస్తే ఫస్ట్ స్టూడెంట్కి 60 మార్కులే వచ్చినట్టు 100కు, రెండో స్టూడెంట్కి 66 మార్కులు వచ్చినట్టు. అందువల్ల మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే ఇది ఎక్కువగానే, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కంపేర్ చేయడానికి పర్సంటేజ్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ పర్సంటేజ్ గా 100ని ఎందుకు రౌండ్ ఫిగర్ తీసుకుంటారంటే మంచి రౌండ్ ఫిగర్ నెంబర్. అందులో కంపేర్ చేయడంలో క్యాన్సిలేషన్స్ అటువంటివన్నీ కూడా 100తో ఈజీ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఆ యొక్క 100 తీసుకొని మనం చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ నెంబర్స్, వాటి యొక్క పర్సంటేజ్ వాల్యూస్ ఉన్నాయి. అవి తెలుసుకుంటే మన ఎగ్జామినేషన్ లో కాస్త ఈజీగా చేసుకురావచ్చు. 1/2 అని అంటే హాఫ్ అని అంటాము. దీన్ని 50% గా మనం తీసుకోవచ్చు. ఇదే మాదిరి 1/3 అని అంటే 33 1/3% గా మనం తీసుకుంటాము. ఇలాగే 1/4 అని అంటే 25%. 1/5 ఈజ్ ఈక్వల్ టు 20%. వీటిని ఈ విధంగా బై హార్ట్ చేస్తే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ లో ఈ యొక్క వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటిని డైరెక్ట్ గా బై హార్ట్ చేసి మనం కనుక్కోవచ్చు. ఇలాగే 1/6 ఈజ్ ఈక్వల్ టు 16 2/3%. 1/7 ఈజ్ ఈక్వల్ టు 14 2/7%. 1/8 ఈజ్ ఈక్వల్ టు 12.5%.
ఎగ్జామినేషన్ లో మనకు ప్రాబ్లమ్స్ లో ఎప్పుడైనా 12.5% వచ్చింది అనుకోండి, దాన్ని మనం 1/8 గా మార్చుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తే తేలిగ్గా వస్తుంది. అందువల్ల ఈ పర్సంటేజెస్ ఈ విధంగా మనం తెలుసుకురావచ్చు. ఇలాగే 1/9 ఈజ్ ఈక్వల్ టు 11 1/9%. అలాగే 1/11 ఈజ్ ఈక్వల్ టు 9 1/11%. 1/12 ఈజ్ ఈక్వల్ టు 8.5%. This is 8 1/3%. 1/14 is equal to 7 1/7%. 1/15 is equal to 6 2/3%. Lastly 1/16 is equal to 6 1/4%. ఈ యొక్క వాల్యూస్ ని బై హార్ట్ చేస్తే మన ఎగ్జామినేషన్ లో మనకు తేలిగ్గా వస్తాయి. అందువల్ల ఈ యొక్క ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే 20% అన్నప్పుడు మనం డైరెక్ట్ 1/5 అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 25% 1/4 అని గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా 6 2/3% ని ఎంత ఫ్రాక్షన్ సమానం అని అడిగితే మనం 1/15 గా డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా వేసుకురావచ్చు. ఏ పర్సెంట్ ఫ్రాక్షన్ మార్చాలంటే బై 100 గా వేసుకొని సింప్లిఫై చేస్తే ఫ్రాక్షన్ గా వస్తుంది. అందువల్ల ఈ విధంగా వీటిని బై హార్ట్ చేసుకున్నప్పుడు మనకు తేలిగ్గా ఉంటాయి. తర్వాత రెండో పాయింట్ ఏమిటి అంటే నెంబర్ కే ఈజ్ ఈక్వల్ టు ఏదైనా నెంబర్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ అని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు పర్సెంట్ గా మార్చాలంటే ఏ నెంబర్ అయినా 100% తో మల్టిప్లై చేయాలి. కాబట్టి k ఇంటూ 100%, అప్పుడు మనకు పర్సెంట్ గా మారుతుంది. ఇదే మాదిరి 7/8 ఉందనుకోండి, ఎంత పర్సెంట్ అని మనం చేయాల్సి వస్తే 7/8 ఇంటూ 100% గా తీసుకుంటాము. అందువల్ల ఇదేమవుతుంది, 4 25లు 4 2 175/2% అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 87.5% అవుతుంది. ఏ నెంబర్ నైనా మనం ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. 0.65 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ అని అడిగితే అప్పుడు మనం 0.65 ఇంటూ 100% గా వేస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 65% అవుతుంది. ఈ విధంగా ఏదైనా నెంబర్ ని మనం పర్సెంట్ గా మార్చాలంటే 100% తో మల్టిప్లై చేస్తే మనకు ఆ విధంగా చేంజ్ కావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఇలాగే ఇంకో ఫార్ములా ఏంటంటే x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ కేసుల్లో వస్తుంటాయి. వైలో x% వాల్యూ ఎంత కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే x% అంటే x/100 వేసుకుంటాము, ఇంటూ y అని వేస్తాం. ఆఫ్ అని అంటే ఇంటూ అని అర్థం. దాని ప్రకారంగా న్యూమరికల్ వాల్యూ ఎంతో మనం కనుక్కొని చెప్పొచ్చు. 40% ఆఫ్ 170 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ప్రాబ్లంలో వచ్చింది అనుకోండి, మనం 40/100 ఇంటూ 170 అని తీసుకుంటాము. 0 0 అలాగే 0 0 క్యాన్సిల్ అవుతాయి. 68 కి సమానం అని మనం రాసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఫార్ములా మనకు చాలా ఉపయోగకరమైన ఫార్ములా. ఇలాంటి ఫార్ములాస్ ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గానే మనం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీడ్ అవుతాం ప్రాబ్లమ్స్ లో. అందువల్ల ఈ బేసిక్ ప్రాపర్టీస్, బేసిక్ నేచర్ ఆఫ్ ద పర్సంటేజెస్ బాగా థరోగా చూస్తే మనకు వాటి యొక్క సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్తాము. 40% ఆఫ్ 4/5 or 3/4 of a number is 48. Then what is 1% of the same number? క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడంటే 40% ఆఫ్ అంటే ఇంటూగా వేసేసాను, ఇంటూ 4/5 ఇంటూ 3/4 దిస్ ఈజ్ ఈక్వల్ టు 48 అని ఇచ్చాడు. దీని నుంచి 1% వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. 40% ఇంతకు సమానం అయితే ఏదో ఒక నెంబర్, ఆ నెంబర్ ఎంతో తెలియదు మనకు, కానీ ఆ నెంబర్ కనుక్కోమని అడగలేదు. కానీ ఆ నెంబర్ లో మళ్ళీ 1% ఎంత అని అడిగారు. అందువల్ల దీన్ని ఏ విధంగా మనం షార్ట్ మెథడ్స్ లో చేయాలో అవి తెలుసుకోవాలి. నెంబర్ ఎంత కనుక్కొని 1% కట్టచ్చు, నెంబర్ కనుక్కోకుండానే 1% వాల్యూ ఎంతో కూడా మనం కనుక్కోవచ్చు. అయితే బేసిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ వీటి యొక్క సింప్లిఫికేషన్స్
ఇవి కానీ బాగా త్వరగా తెలిస్తే ఈ ఆపరేషన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. 40% ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1% ఇంటూ 40 అని రాసుకోవచ్చు. ఇది 4/5 ఇంటూ 3/4 దిస్ ఈజ్ ఈక్వల్ టు 48 అని రాస్తాము. మనకు కావాల్సింది 1% కాబట్టి 1% బయటకు వచ్చింది. దాని వాల్యూ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ 4 క్యాన్సిల్, 5 1లో 5 8 8 3 24. 24 ఎన్నిసార్లు పోతుంది కదా, 2 సార్లు పోతుంది. అందువల్ల 1% వాల్యూ ఎంత అంటే 2కి సమానం. అందువల్ల మనం ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఈ ఆన్సర్ లెంగ్తీగా లేకుండా, ప్రాబ్లం ఎక్కువ లెంగ్తీ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా వస్తుంది. మన ఆప్షన్ వచ్చి ఫస్ట్ ఆప్షన్, దిస్ ఈస్ సెకండ్ ఆప్షన్. 0.08% ఆఫ్ 120% ఆఫ్ 50,000 ఎంత? ఇది 0.08% కాబట్టి బై 100% కాబట్టి బై 100 గా వేస్తున్నాము. ఇంటూ 120% అంటే 120/100 గా వేస్తాము. ఇంటూ ఇట్ ఈస్ 50,000. ఈ యొక్క వాల్యూ ఎంత కనుక్కోవడం. ఇప్పుడు మనకు 2 సున్నాలు, ఇక్కడ 2 జీరోస్, 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్. 12 ఏములు 96 వస్తుంది. ఇది ఒక 0 వేసుకుంటాము. ఇంటూ 5 అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి, 2 ప్లేసెస్ ఉన్నాయి. అందువల్ల 2 ప్లేసెస్ లెక్కబట్టి ఇక్కడ పాయింట్ వేసుకోండి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే మళ్ళీ 5 జీరోస్ 5 6s 33 48. ఈ 2 ప్లేసెస్ మనం కట్ చేస్తాము. మన ఆన్సర్ వచ్చి 48 అవుతుంది. అందువల్ల సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ 34% ఆఫ్ 12 కిలోమీటర్స్? 34/100 ఇంటూ 12 కిలోమీటర్స్ అన్నారు. ఆప్షన్ లో మాత్రం కిలోమీటర్స్ లో ఆన్సర్ లేదు, సెంటీమీటర్ లో ఉన్నది. అందువల్ల మనం కిలోమీటర్స్ సెంటీమీటర్లకు మార్చుకోవాలి. 1 కిలోమీటర్ వచ్చి 1,00,000 సెంటీమీటర్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు బాగా త్వరగా తెలుసుకో ఉండాలి. కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కి సమానం. దాన్ని మనం 1,00,000 సెంటీమీటర్స్ కి రాసుకోవచ్చు. ఇలాగే 10 lakhs తీసుకొని 10 lakhs మిల్లీమీటర్లుగా తీసుకోవచ్చు. ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అని తెలుసుంటే మనం ప్రాబ్లమ్స్ ఈజీ చేయగలం. అందువల్ల ఇక్కడ సెంటీమీటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెంటీమీటర్లకు మార్చుకుంటాము. 1 కిలోమీటర్ వచ్చి 1,00,000 సెంటీమీటర్స్ అంటే 5 జీరోస్ వస్తాయి ఇక్కడ మనకు, ఇన్ని సెంటీమీటర్స్. ఇప్పుడు జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1234 తీసుకుంటాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 408 వస్తుంది. ఇక్కడ మనకు 3 జీరోస్ ఉన్నాయి, ఇన్ని సెంటీమీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి ఇది మనకు ఎంత వస్తుంది? 4,08,000. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 120 is 20% of a number, then 120% of that number ఎంత? 20% వాల్యూ వచ్చి 20% వాల్యూ వచ్చి ఒక నెంబర్ లో 100కి సమానం అయితే 120% వాల్యూ ఎంత అవుతుంది? అది క్వశ్చన్. ఒక నెంబర్ లో 20% వాల్యూ 100కి సమానం అయితే అదే నెంబర్ లో 120% వాల్యూ ఎంత అవుతుంది? కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. 20% 120 కానీ అయితే 120% ఎక్కువ అవుతుంది, 120 కన్నా ఎక్కువ. ఎందుకంటే ఈ వాల్యూ పెరిగింది కాబట్టి ఈ వాల్యూ కూడా పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ బై తక్కువ ఆ ప్రాపర్టీ తీసుకుంటే 120/20 ఇంటూ 120గా తీసుకుంటాము. జీరోస్ క్యాన్సిల్, 2 R's, దట్ ఈస్ 720. ఇక్కడ కంపారిజన్ చేసుకోండి. ఒక్కోసారి ఈ వాల్యూ పెరిగితే ఈ వాల్యూ తగ్గుతుంది, అలాగే ఈ వాల్యూ పెరిగితే ఈ వాల్యూ పెరుగుతుంది, కొన్నిసార్లు ఎక్కువ సార్లు. అందువల్ల ఈ వాల్యూ పెరిగితే ఈ వాల్యూ పెరిగితే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు, అంటే ప్రత్యక్ష అనుపాతం అని అంటారు. అలాగే ఈ వాల్యూ పెరిగినప్పుడు ఈ వాల్యూగా తగ్గుతూ ఉంటే విలోమానుపాతం, ఇన్వర్స్ రిలేషన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారు. ఏ సందర్భంలో ఇన్వర్స్ ప్రపోర్షన్ వస్తుంది, ఏ సందర్భంలో డైరెక్ట్ ప్రపోర్షన్ వస్తుంది, అవి తెలుసుకో ఉండాలి క్లియర్ గా. ఎప్పుడంటే అప్పుడు ఇదే విధంగా మనం వేయడానికి లేదు. అందువల్ల కొన్ని సందర్భాల్లో రివర్స్ లో కూడా వస్తుంటుంది. ఎక్కువ బై తక్కువ, ఈ వాల్యూ పెరిగితే ఈ వాల్యూ తక్కువ అవుతుంది,
అప్పుడు మనం ఏం చేస్తామని అంటే 20/120ని వేసుకోవాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. అప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఏ సందర్భాలు ఆ విధంగా వేసుకోవాలో తెలుసుకొని చేసుకుంటూ రావాలి. ఈ సందర్భంలో మాత్రం మనకి ఏమవుతుందంటే ఎక్కువ వాల్యూ అవుతుంది, అందువల్ల 720 అవుతుంది. 720 is the fourth option is the correct one. 20% of 45% of a number is 81. What is 40% of that number? ఇది కూడా సేమ్ టైప్. 20% of 45% of a number is equal to 81. అయితే 40% వాల్యూ ఎంత ఆఫ్ n ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈస్ హౌ మచ్? అది క్వశ్చన్. 20% of 45% of this 81 of number of n is equal to 81 గా ఇచ్చాడు. అయితే 40% of n is how much? అది క్వశ్చన్. 20% of 45% of n is equal to this much. 40% of n is equal to how much? అది క్వశ్చన్. అందువల్ల దీని నుంచి మనం ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేయండి రెండింటిని. అందువల్ల ఇది ఏమవుతుంది 40% వస్తుంది, ఇంటూ ఇది 45% అలాగే ఉంటుంది. ఏదో ఒకదాన్ని మల్టిప్లై చేస్తే చాలు. కాబట్టి ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది 162 అవుతుంది. 2తో దీన్ని మల్టిప్లై చేసాము, దీన్ని మల్టిప్లై చేసాము. హాఫ్ అని ఇంటూలు కాబట్టి ప్రతి నెంబర్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం కావాలా 40% మాత్రమే కావాలా. ఈజ్ ఈక్వల్ టు 162 ఇంటూ 45% అంటే రివర్స్ అవుతుంది, 100/45 గా తీసుకుంటాము. అందువల్ల 5 20లు, 5 9లు, 9తో డివైడ్ చేయండి, 9 18 అవుతుంది. అందువల్ల మనకేమవుతుంది 18 × 20 ఈజ్ ఈక్వల్ టు 360. అందువల్ల మనకు 20% ఉంది కాబట్టి దాన్ని 40% మార్చుకొని అప్పుడు ఎక్స్ట్రా ఉండి ఈ నెంబర్ని అవతల పంపించండి. సింప్లిఫై మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ. If the number is decreased by 25%, then the result becomes 390. ఏదైనా నెంబర్ని 25% తగ్గిస్తే ఆ రిజల్ట్ ఏమవుతుందంటే 390 అవుతుంది. కాబట్టి 100% అనే ఒక నెంబర్ ఉందనుకోండి, 25% తగ్గించాము అంటే ఎంత అవుతుంది 75% అవుతుంది. ఈ 75% వాల్యూ ఎంతకు సమానం 390కి సమానం. కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ డిక్రీజ్ బై 20% అన్నాడు. ఈ నెంబర్ ని 100% గా తీసుకుంటాము. 25% తగ్గిస్తే 75% వస్తుంది. ఆ 75% వాల్యూ ఎంతకు సమానం అవుతుంది అని అంటే 390 బికమ్స్ అవుతుంది అని అర్థం. అందులో 75% ఎంత అయితే క్వశ్చన్ లో మనకి ఏమడిగాడు ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ అంటే ఎంత ఇక్కడ 100% ఎంత అది క్వశ్చన్. 75% ఎంత అయితే 100% ఎంత. దీనికి ఇది పెరిగింది కాబట్టి ఈ వాల్యూ కూడా పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ బై తక్కువ అవుతుంది. అందువల్ల ఈ వాల్యూ మనకి ఎంత 100/75 ఇంటూ 90. ఆ విధంగా మంచి. అందువల్ల 100/75 × 90 అవుతుంది. ఇది 3లు, ఇది 4లు, 3 1లు, 3 30లు. That is equal to 120. Our option is 120. అయితే అవుతుందో నా సంఖ్య ఎంత? It is 390. It is 390. Therefore 100/390. That is equal to 3 130s కి సమానం. 4 130s వచ్చి 520. అందువల్ల మన ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. A number increased by 22.5% gives 98. ఆ నెంబర్ ఎంత? ఒక నెంబర్ని 22% ఎక్కువ చేస్తే 98 అవుతుంది. ఇందాకేమో తగ్గిస్తే అని అనుకున్నాము, ఇక్కడ మాత్రం ఎక్కువ చేస్తే అని వచ్చింది. అందువల్ల 100కి 100%కి మనం ఏం చేసాం, ఇప్పుడు 22% కలిపాము, అది 122% అయింది. ఈ యొక్క వాల్యూ ఎంతకు సమానం అని ఇచ్చాడంటే 98కి సమానం అయితే ఆ నెంబర్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఆ నెంబర్ 100%.
దాని వాల్యూ ఎంత? 122% 98 అయితే 100% ఎంత అవుతుంది కంపేర్ చేయడమే. అందులో ఈ వాల్యూ బై ఈ వాల్యూ తీసుకుంటాము. 100/122.5 into 98 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఉన్నది ఇంప్రాపర్ గా మార్చండి. 2తో మల్టిప్లేసి 244 ప్లస్ 245 అవుతుంది. అందువల్ల ఇక్కడ మనకు 2/245 గా మనం తీసుకోవచ్చు. 122.5 ఈజ్ ఈక్వల్ టు ఇది 245/5 2 అవుతుంది. 2తో మల్టిప్లేస్ ఒకటి కలుపుతాము. అప్పుడు డినామినేటర్ లో ఉండే రెండుని రివర్స్ చేసుకొని 2/245 తీసుకుంటాము. ఇక్కడ మనకు 98 ఉన్నది. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే 5 49లు 5 20లు క్యాన్సిల్ అవుతుంది. 49 కరెక్ట్ గా 2 సార్లు పోతుంది. 2 4 8 కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి 80. అందువల్ల థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మార్చడం మాత్రం ఫాస్ట్ గా చేసుకుంటూ రావాలి. ఏ నెంబర్ విచ్ వాజ్ ఇంక్రీజ్ బై 30% బికమ్స్, ఇది కూడా సేమ్ టైప్. 100 నెంబర్ ని 30% యాడ్ చేసాము. ఇంక్రీజ్డ్ బై అంటే యాడ్ చేసాము 130% అవుతుంది. కానీ ఆ వాల్యూ దేనికి సమానం అని అంటే 520 సమానం. 30% కలిపినందువల్ల 130% అవుతుంది. ఆ వాల్యూ 520కి సమానం అయితే క్వశ్చన్ లో మనకి ఏమడిగారు, నెంబర్ ఎంత, 100% ఎంత. ఇందాక అట్లాగే 100/130 ఇంటూ ఇట్ ఈస్ 520. ఈ వాల్యూ బై ఈ వాల్యూ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇప్పుడు కూడా ఏది కావాలో కనుక్కో అని అడిగారో దాన్ని న్యూమరేటర్ వేయండి. అప్పుడు ఇది ఇచ్చిన వాల్యూ డినామినేటర్ వేసి ఇంటూ దిస్ వాల్యూగా తీసుకోండి. 0 0 క్యాన్సిల్, 13 1s 13 40s, దట్ ఈస్ ఈక్వల్ టు 400 is the answer. First option is the correct one. అయితే ఈ ప్రాబ్లమ్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసి ఆన్సర్ మనం మార్క్ చేసుకురావచ్చు ఒక్కోసారి. అందువల్ల దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవుతుందా లేదా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 396 ఉంది, అలాగే 200 410 ఈ విధంగా ఉంది. 30% ఇంక్రీజ్ చేసామనంటే 13 యొక్క మల్టిపుల్ గా ఉండాలి. ఆ 13 యొక్క మల్టిపుల్ 520 ఉన్నది. మన క్వశ్చన్ 100% అంటే 10 యొక్క మల్టిపుల్ గా ఉండాలి. 10 యొక్క మల్టిపుల్ లో ఇది ఉంది, ఇది లేదు, ఇది లేదు, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది కూడా ఉన్నది. ఆ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా కొన్నిసార్లు మనం ఆన్సర్ ని సాల్వ్ చేసుకురావచ్చు. ఈ ఆన్సర్ లేదు కాబట్టి దీన్ని వదిలేసేస్తాము. మిగిలిన వాటిని కూడా చెక్ చేసుకుంటూ ఉంటాము. చెక్ చేసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన ఆన్సర్ కూడా వస్తుంది. ఏ నెంబర్ విచ్ ఇంక్రీజ్డ్ బై 41.66% బికమ్స్ 3893. నెంబర్ ఎంత? ఇది కూడా సేమ్ టైపే. ఇక్కడ 100% అనే నెంబర్ ఉన్నది, దీనికి 41.66% కలిపారు. అప్పుడు ఆ వాల్యూ మనకు దేనికి సమానం వచ్చిందని అంటే 3893కి సమానం. అయితే ఆ నెంబర్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మాత్రం ఇక్కడ రికరింగ్ డెసిమల్ ప్లేసెస్ కానీ ఉంటే డైరెక్ట్ కలిపి వేయడానికి లేదు. అందువల్ల ఫ్రాక్షన్ గా మార్చుకొని చేసుకోవాలి మనం. అందువల్ల 41.66 ఎలా రాస్తారంటే పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 4166/99 గా తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గుర్తు పెట్టుకుంటే వాల్యూ మనం కనుక్కోవచ్చు, కానీ చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్ వాల్యూ ఎంత అని తెలుసుండదు. అలాంటి సందర్భంలో ఇది రికరింగ్ డెసిమల్ గా తీసుకోండి. ఈ విధంగా పాయింట్ తర్వాత కట్ అయినా సరే 5 కానీ 2 కానీ 8 కానీ లేకుండా ఉంటే రికరింగ్ డెసిమల్స్ అవుతూ ఉంటాయి. అందువల్ల 0.66ని 4166/99 గా తీసుకోండి. ఇప్పుడు 33 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు ఫ్రాక్షన్ గా మారిస్తే మనకి ఎంత అవుతుంది? 123 125/3 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ లో పర్సెంట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం 300. ఇప్పుడు 5 తో క్యాన్సిల్ చేస్తే మనకు 25 తో క్యాన్సిల్ చేస్తే 5/12 అవుతుంది. ఈ విధంగా మనకు 41.66 = 5/12 వాల్యూ. అది డైరెక్ట్ గా మీరు గుర్తుగా పెట్టుకుంటే మనం చెప్పొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ గుర్తుండదు కాబట్టి
ఈ విధంగా మార్చుకొని ఫ్రాక్షన్ గా చేయండి. డైరెక్ట్ గా ఇలా తీసుకొని చేసుకుంటే మాత్రం మీకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రాదు. అందువల్ల దీన్ని ఈ విధంగా ఫ్రాక్షన్ గా మార్చుకోండి. 1% అంటే 1 ప్లస్ 5/12 తీసుకుంటాము. ఈ వాల్యూ మనకి ఎంతకు సమానం? 3893 సమానం. 12 plus 5 17/12 is equal to 3893. అంటే 17 భాగాలు వచ్చి 3893 గాని అయితే 12 భాగాలు ఎంతకు సమానం? అది మన యొక్క క్వశ్చన్ అన్నమాట. 17/12 వచ్చి ఇంత సమానం అయితే 17 భాగాలు దీనికి సమానం అయితే 12 భాగాలు ఎంత? డినామినేటర్ లో ఉండే 12 అనేది ఎంతకు సమానం? అది క్వశ్చన్. అందువల్ల దీని వాల్యూ కావాలి 12/17 ఇంటూ 3893 తీసుకోండి. ఇప్పుడు 17తో క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకునేటప్పుడు మన ఆప్షన్స్ చూసి ఆప్షన్స్ ప్రకారం మనం కొంత ఐడియా వేసి డైరెక్ట్ ఆన్సర్ మనం నోట్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూడండి, ఇక్కడ న్యూమరేటర్ లో ఈ ఆప్షన్స్ లో చూడండి, చివరి డిజిట్స్ ఏ ఉన్నాయో మొట్టమొదటి చెక్ చేసుకోండి. 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ యొక్క చివరి డిజిట్ 3 రావాలంటే 7 దేంతో మల్టిప్లై చేయాలా అని గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక నెంబర్ ఉంది, డిజిట్ ఉంది, 9 7 63. అందువల్ల లాస్ట్ డిజిట్ దీని కానీ కట్ చేస్తే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 9గా వస్తుంది. ఇంకా దేనికి కూడా 7 4 28, 7 5 35, 7 7 49 రకరకాలు వస్తాయి. చివరిలో 3 రావాలంటే మాత్రం ఇక్కడ చివరిలో ఉండే 7ని 9తో మల్టిప్లై వస్తుంది. అందువల్ల ఈ నెంబర్ ని మనం 17తో డివైడ్ చేస్తే చివరి డిజిట్ మనకు 9గా వస్తుంది. మిగిలిన డిజిట్స్ వేరే డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు 12 × 9 మల్టిప్లై చేస్తే 2 9 18. అంటే దీని యొక్క చివరి డిజిట్ ఎంత వస్తుంది? 8గా వస్తుంది. అందువల్ల మనకు చివరి డిజిట్ మాత్రమే కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 రావాలా. అందువల్ల 8 ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. కాబట్టి మన ఆప్షన్ ఇదే. ఆ విధంగా కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని డిజిట్స్ కి అన్ని నెంబర్స్ కి చివరిలో 8 వచ్చింది అనుకోండి, ఇది కూడా 8 ఇచ్చి ఇది 8 ఇచ్చి ఇది 8 ఇచ్చి అనుకోండి, అప్పుడు ఈ లాజిక్ పనికిరాదు. అప్పుడు మామూలుగా డివైడ్ చేయడమే. అందువల్ల 17th టేబుల్ బై హార్ట్ చేసిన గుర్తుపెట్టుకోండి. 17 2s 34, 4 9 వస్తుంది, మళ్ళీ 2s వస్తుంది, 15 3 9 times పోతుంది, మల్టిప్లై చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. అందువల్ల లాజిక్ అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. అది జాగ్రత్త అర్థం చేసుకుంటే కానీ మనం చేయలేము. కానీ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 260, it becomes 140% ఆఫ్ ఇట్సెల్ఫ్. ఒక నెంబర్ ని 216 ఎక్కువ చేస్తే ఆ నెంబర్ ఏమవుతుందంటే 140% అవుతుంది అని ఇచ్చాడు. అయితే క్వశ్చన్ లో మనకి ఏమన్నాడంటే ఆ నెంబర్ ఏమిటి అని అడిగాడు. ఈసారి నెంబర్ ని 100% అనుకోండి, దానికి 216 కలిపాము. అప్పుడు ఆ నెంబర్ ఎంతకు సమానం వచ్చింది అంటే 140%కి సమానం వచ్చింది. అందువల్ల నెంబర్ 100% అయితే 216 కలిపితే అప్పుడు ఆ నెంబర్ వచ్చి 140% అయింది. అయితే నెంబర్ ఎంత అది క్వశ్చన్. అంటే 100% ఎంత అనేది మన క్వశ్చన్. దీని అవతల తీసుకోండి. 216 ఏమవుతుంది? 140% మైనస్ 100%, దట్ ఈజ్ ఈక్వల్ టు 40% అవుతుంది. మన క్వశ్చన్ లో మనకేం కావాలా? 100% ఎంత. కాబట్టి ఈ యొక్క వాల్యూ ఎంత? 40% 216 సమానం అయితే ఆ నెంబర్ ఎంత అంటే 100% ఎంత అని అర్థం. ఇప్పుడు కంపేర్ చేసుకోవడమే. 100/40, దిస్ ఈజ్ 100/40 ఇంటూ ఇట్ ఈస్ 216. 0 0 క్యాన్సిల్, 4 5s 4s, దట్ ఈజ్ ఈక్వల్ టు 540. కాబట్టి మన ఆన్సర్ వచ్చి 540. అయితే ఇవన్నీ రాసి చేస్తున్నాము మీకు అర్థం కావడం కోసంగా. మనసులోని మీరు అర్థం చేసుకురావచ్చు. ఏ నెంబర్కైనా 216 గాని కలిపితే 140% అయింది అని అంటే అర్థం ఏంటంటే 40% పెరిగింది అని అర్థం. అందులో పెరిగిన 40% వాల్యూ దేనికి సమానం? 216 కలిపినందువల్ల పెరిగింది. అందులో 40% వాల్యూ 216కి సమానం. అయితే 100% ఎంత? ఆ నెంబర్ ఎంత? ఈ విధంగా మీరు సింగిల్ లైన్ లో ఈ విధంగా కంపేర్ చేసుకురావచ్చు.
ఇక్కడ కూడా మనం ఈ విధంగా కూడా వేయాల్సిన అవసరం లేదు. 0 0